ఇక కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. మేయర్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ టచ్ లోకి మొత్తం 5 ఇండిపెండెంట్లు వచ్చారు. సిపిఐకి మద్దతు ప్రకటించారు ఒక ఇండిపెండెంట్. ఇప్పటికే బీఆర్ఎస్ సిపిఐ తమ అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించేశారు. కొత్తగూడెంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సిపిఐ అవతరించిందన్నారు ఎమ్మెల్యే కోనంనేని. బీఆర్ఎస్ పార్టీ తమకు మద్దతు తెలిపిందన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి కొత్తగూడెం పాలనంచ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ భారతదేశంలోనే కమ్యూనిస్ట్ పార్టీకి అపూర్వమైనటువంటి ఆదరణ కొత్తగూడెం నియోజకవర్గంలో కానీ అలాగే కార్పొరేషన్లో కానీ చూపెట్టాను. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పదవి నుంచి కూడా కొత్తగూడెంతో పాటు కలిపి అనేక మంది అమరులను అందించినటువంటి చరిత్ర ఈ జిల్లాకు.